ఒక చిన్న కథ ద్వారా మనం సమయస్ఫూర్తిని అంటే ఏంటో ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. ఓ ఉపాధ్యాయుడు, ఒక పోలీసు అధికారి, ఓ బ్యాంక్ అధికారి ముగ్గురు ఒక నౌకలో ప్రయాణిస్తూ ఉన్నారు. సముద్రం మధ్యకి నౌక చేరగానే ఒక సముద్ర రాక్షసుడు వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు. మిమ్మల్ని తినేస్తానని పెద్దగా కేకలు పెడుతున్నాడు. రాక్షసుడు తినేస్తానని పెద్దగా కేకలు పెడుతుంటే ముగ్గురు భయంతో వణికిపోతున్నారు. వాళ్ళు భయపడటం చూసిన రాక్షసుడికి ఒక చిలిపి ఆలోచన వచ్చింది. వాళ్ళతో ఇలా అన్నాడు, మీ ముగ్గురు మీకు తోచింది సముద్రంలోకి విసిరేయండి. నేను తెచ్చి ఇస్తే గెలుపు నాది. వస్తువు తేలేకపోతే గెలుపు మీది. వాళ్ళని వదిలేస్తాను. వాళ్లకు నేను జీవితాంతం బానిసగా ఉంటాను అన్నాడు. సరేనని ముందుగా బ్యాంక్ అధికారి తన చేతి వజ్రపు ఉంగరాన్ని విసిరేశాడు. సముద్రంలో మునిగి కాసేపటికి రాక్షసుడు ఆ ఉంగరాన్ని తెచ్చి అధికారికి ఇచ్చి తెచ్చిచ్చాడు. అధికారిని మింగేశాడు. తర్వాత పోలీసు తన చేతికున్న ఖరీదైన వాచీని నీళ్ళలోకి విసిరేశాడు. రాక్షసుడు సముద్రంలోకి వెళ్ళాడు, దూకాడు, దాన్ని వెతికాడు, తెచ్చేశాడు, ఇచ్చాడు, అతన్ని మింగేశాడు. ఇంకా ఈసారి ఉపాధ్యాయుడి వంతు వచ్చింది. అతను కొంచెం ఆలోచన చేశాడు. తన దగ్గర ఉన్న నీళ్ల సీసా మూత తీసి అందులోని నీళ్లను సముద్రంలోకి ధారగా పోసేశాడు. నా మంచి నీళ్ళని నాకు తెచ్చి ఇవ్వు అన్నాడు. ఆ దెబ్బకి రాక్షసుడికి దిమ్మ తిరిగిపోయింది. ఇది ఉపాధ్యాయుడి దెబ్బ. ఎలా ఉంది అని మరి అన్నాడు రాక్షసుడితో. రాక్షసుడు ఆ ఉపాధ్యాయుడి దెబ్బ ఎట్లా ఉంది అని అన్నాడు రాక్షసుడితో. రాక్షసుడు అన్నాడు తన ఓటమి ఒప్పుకున్నాడు. అతనికి బానిసగా ఉండటానికి ఒప్పుకున్నాడు. అప్పుడు అతను మరి చెప్పింది చెయ్యాలి కదా, అందుకని నా స్నేహితులు ఇద్దరిని బ్రతికించు అని ఆజ్ఞాపించాడు ఉపాధ్యాయుడు. రాక్షసుడు వాళ్ళని కక్కేశాడు. మంచి పని చేశావు, ఇంకా ఎవరిని ఇలా బాధించకుండా ఉంటానంటే నిన్ను బానిసత్వం నుంచి విముక్తుణ్ణి చేస్తాను అన్నాడు ఉపాధ్యాయుడు. రాక్షసుడు అలా చెయ్యనని ప్రమాణం చేసి సముద్రంలోకి దూకి మాయమయ్యాడు. ఎంతటి ఆపద వచ్చినా ఆలోచించేవాడు ఉపాధ్యాయుడు. సమాజానికి సమస్య వస్తే తగు పరిష్కారం సూచించగలిగేవాడే గురువు. మరి సమస్య వచ్చినప్పుడు సమస్య పరిష్కారం అవ్వాలి అంటే ఆలోచనే పరిష్కారానికి మార్గంగానే ఆవేదన, అశాంతి ఇంకా పరిష్కారాన్ని లేకపోగా ఆ సమస్యని పెంచుతాయి. కనుక ఏ సమస్య వచ్చినా ప్రశాంతంగా సమస్యని ఎదుర్కోవటానికి ఆలోచించాలి. ఆలోచిస్తే తప్పకుండా దానికి మార్గం దొరుకుతుంది. దాన్ని గట్టిగా, తేలిగ్గా, హాయిగా దాన్ని ఆ సమస్యని పరిష్కరించుకోవచ్చు అని మనకి చక్కగా ఈ కథ ద్వారా మనకి తెలియజేశారు. చక్కని కథని, చిన్న కథని, ఎంతో ఆలోచనని, జ్ఞానాన్ని కలుగజేసేటువంటి చిన్న కథ ఎంతో బాగుంది. ఇటువంటి కథల్ని మనం తెలుసుకుందాం, మసలుకుందాం. మరి ఈ కథకు ముగింపే మరి అందరూ కూడా ఆలోచించి సమస్యని పరిష్కరించుకోవాలి అని మనకి సూచన చేస్తోంది. సర్వే జనా సుఖినో భవంతు.